సరే ఓకే, ఆ బేస్ ఉంది కానీ ఇది ఒక ట్రెండ్ అయింది. గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. కిరణ్ గారు, ప్రతి పార్టీకి యాప్లు ఉన్నాయి, ప్రతి పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది, వాళ్ళకంటూ వెబ్సైట్లు ఇవన్నీ ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి. 5 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇప్పుడు ఒక యాప్ని క్రియేట్ చేసుకొని పార్టీ కార్యక్రమాలని యాప్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్పారు. చెబుతూ ఏంటంటే ఆయన అనేది ఏంటంటే ఇక నుంచి మనం దీంట్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీ అభిప్రాయాలు మీరు చెప్పొచ్చు, పార్టీ నుంచి మీకు అభిప్రాయాలు వస్తాయి. సరే, వాళ్ళ అభిప్రాయాలు ఎట్లుంటాయో తెలిసిందే కదా, వాళ్ళు ఒక ఇష్యూ మీద స్పందించే తీరు కానీ, ఒక వ్యక్తి మీద స్పందించే తీరు కానీ. సో ఇక నుంచి వాటన్నిటికీ ఇది వేదిక అవుతుందని అనుకోవాలా? అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్, జగన్ 2.0 సూపర్ యాప్ డిజిటల్ విభాగంలో కానీ, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కానీ అన్ని రాజకీయ పార్టీల్లో కల్లా టీడీపీ ముందంజలో ఉంటుంది సార్. యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, డేటా సేవ్ చేయడం విషయంలో కానీ, లేకపోతే డేటా ఒక లైబ్రరీ మెయింటైన్ చేయడం విషయంలో కానీ ఫస్ట్ పొజిషన్ టీడీపీకి వస్తుంది. జనసేన పార్టీకి కూడా అస్త్ర అని, బ్రహ్మాస్త్ర అని చెప్పి మాకు కూడా యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్లో ఏం చేస్తామంటే కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో చేసిన కార్యక్రమాలు, లేకపోతే లీడర్షిప్ కింద గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలకు సంబంధించిన ప్రెస్ నోట్స్, ఇవన్నీ కూడా అందులో ఒక కమ్యూనికేషన్గా మనం వాడుకుంటూ ఉంటాం ఆ యాప్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులిని చూసి నక్కవల వాత పెట్టుకున్నట్టు జగన్ 2.0 సూపర్ యాప్ అని తీసుకొస్తే అసలు ఆ యాప్ వాడేదెవడు? వీళ్ళ పార్టీలో ఉన్న 90% మంది రౌడీ షీటర్లు, ఇల్లిటరేట్స్, ఏలుముద్రగాళ్ళు, వీళ్ళ బూతులు తిట్టేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు వీళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్ని వాళ్ళ కార్యకర్తల చేత యూజ్ చేయించడం అనేది కల్లా. ఇప్పుడు అందరూ వాడుతున్నారు కాబట్టి నేను వాడాలి, అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చెయ్యాలి, మాది కూడా టెక్నాలజీని యూజ్ చేసే ఒక పార్టీ, టెక్నికల్గా మేము కూడా స్ట్రాంగ్ అని చెప్పుకునే ఉద్దేశం తప్ప ఇందులో వేరేదేం లేదు. ఈ రోజున పల్లె వెలుగు బస్సు ఉంటుంది సార్. పల్లె వెలుగు బస్సుకు తీసుకొచ్చి ఓల్వో బాడీని తగిలిస్తే అది ఓల్వో అయిపోదు కదా, పెయింట్లు వేసి రంగులు వేస్తే అది పల్లె వెలుగే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రప్పరప్ప పార్టీ ఎంత హంగులు ఆర్భాటాలు చేసినా పెయింట్లు వేసుకుని వాళ్ళు రౌడీ పార్టీయే, క్రిమినల్స్ పార్టీయే వాళ్ళది. ఇప్పుడు ఈ యాప్కి సంబంధించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందులో కొన్ని ఫీచర్స్ గురించి చెప్పారు. మామూలుగా ఏ యాప్ అయినా సరే కమ్యూనికేషన్కి వాడుకుంటాం మనం, కార్యకర్తలకి మధ్య, లేకపోతే వాళ్ళు చేసిన కార్యక్రమాలకి. మా పార్టీలో అయితే అట్లాగే వాడతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు యాప్ డిజైన్ చేసే వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు, పోలీసుల్ని టార్గెట్ చేయడానికి ఒక ఫీచర్ పెట్టండి అందులో అని. పోలీసులు అంటే మామూలుగా ఎవరన్నా మనం ఏం చేస్తాం సార్, ఏదైనా ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలంటే, లేకపోతే ఏదైనా రిపోర్ట్ చేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. పోలీసుల మీద ఎవరు కంప్లైంట్ ఇస్తాడు? పోలీసుల మీద ఎవరికి కోపం ఉంటుంది? పోలీసులు అంటే ఎవరికి భయం ఉంటుంది? రౌడీ షీటర్లకి, పిక్ పాకెటర్ గాళ్ళకి, దాడులు చేసిన వాళ్ళకి, మర్డర్లు చేసిన వాళ్ళకి, మానభంగాలు చేసిన వాళ్ళకి, సంఘ విద్రోహ శక్తులకి భయం ఉంటుంది. ఈ రోజున పోలీసుల మీద కంప్లైంట్ ఇచ్చే ఒక వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేస్తూ ఉన్నారంటే, రీసెంట్గా జరిగిన కొన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వెనకేసుకొస్తా ఉన్నారు? గంజాయి ముద్దాయిల్ని, డ్రగ్ పెడ్లర్స్ని, రౌడీ షీటర్లని, మర్డర్లు చేసి తలకాయలు కోసి పోలీస్ స్టేషన్ ముందు పడేసిన వాళ్ళని, లేదంటే ఇలా గుద్ది తప్పించుకుని వేరే వాళ్ళని ఇరికిచ్చేసి యాక్సిడెంట్ కేసుల్లో వేరే వాళ్ళని ఇరికిద్దామని తప్పించుకు తిరుగుతున్న ఈ క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు సపోర్ట్ చేసుకుంటా వస్తూ ఉన్నారు. ఈ ఫీచర్ ద్వారా ఏమవుద్దంటే సార్, ఫ్యూచర్లో ఎవరైనా ఒక 18 ఏళ్ల వయసు, అది 18 ఏళ్ళు అవనివ్వండి, 58 ఏళ్ళు అవనివ్వండి, 88 ఏళ్ళు అవనివ్వండి, ఎవడైనా ఒక మర్డర్ చేసి లేకపోతే బండితో ఒకటి గుద్దేసి వెంటనే యాప్లో రిజిస్టర్ చేస్తాడనమాట. జగనన్న, నేను ఇప్పుడే ఒకటి గుద్దొచ్చాను, పోలీసులు నా దగ్గరికి రాకుండా నువ్వే చూసుకోవాలి అని. లేదంటే ఎవడో ఒక గంజాయి పెడ్లర్ ఉంటాడు, లేకపోతే ఒక అమ్మాయిని ఏడిపించినోడు, ఈవ్టీజింగ్ చేసినోడు ఉంటాడు, లేకపోతే మర్డర్ చేసినోడు ఉంటాడు, లేదంటే ఒక రౌడీ షీటర్ ఉంటాడు. రౌడీ షీటర్ని ఏం చేస్తారు సార్? పోలీసులు కౌన్సిలింగ్కి పిలుస్తారు. వాడిని పొద్దున సాయంత్రం స్టేషన్ ముందు కూర్చోబెట్టారు అనుకోండి. అన్న వెంటనే వీడు యాప్ ఓపెన్ చేసేసి, అన్న జగన్ అన్న, పోలీసులు నన్ను హెరాస్ చేస్తున్నారు, ఈ పోలీసు పలానా ఎస్ఐ గారి నెంబర్ ఇది, ఎస్ఐ గారి పేరు ఇది, వీడిని ఈ ఎస్ఐ గారిని గుర్తుపెట్టుకోవాలి మనం అని చెప్పి చేస్తారు. అసలు మీ భావజాలమే తప్పు, మీ ఆలోచన విధానమే తప్పు, మీ అప్రోచే తప్పు టువర్డ్స్ సొసైటీ కానీ, టువర్డ్స్ ప్రజలు కానీ. అసలు మీ ఆలోచన విధానమే తప్పు. బేసిక్గా మీలోనే తప్పులు పెట్టుకుని మీరు ఎన్ని యాప్లు తీసుకొస్తే మాత్రం ఉపయోగమే ఉంది? సీదిరి అప్పలరాజు కేసులో, వాళ్ళ అబ్బాయి కేసులో 18 సంవత్సరాల పిల్లోడు చేశాడు అన్నారు. సీదిరి అప్పలరాజు గారు ఏం చేశారో తెలుసా సార్? 1 లక్ష రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి మీరు మా ఇంట్లోకి వచ్చి పని చేయండి అన్నారంట. అవును. అంటే
కుటుంబ పెద్దను చంపేసి మీరు 1,00,000 రూపాయలు ఇచ్చేసి చేతులు దులిపేసుకుని వాళ్ళని మీ ఇంట్లో పాలేరుతనం చేయాలని మీరు అంటున్నారు. అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెనకేసుకొస్తాడు. ఆయన ఏదో వాళ్ళ కొడుకు ఏదో గుద్దేసి ఎవరినో చంపితే యాక్సిడెంట్ అనేది ఎవరైనా చేస్తారు సార్, అది అనుకుని చేసేది కాదు. మీరు మత్స్యకారులు మొత్తానికి ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు, అసలు జీవో నెంబర్ 217 తీసుకొచ్చి మత్స్యకారులు పొట్టగొట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఆ రోజున మత్స్యకారులు అందరూ గొడవలు చేసి ఆ జీవోని చింపేశాం కదా. మత్స్యకారులను ఏదో మీరేదో ఉద్ధరిస్తున్నట్టు, వాళ్ళని ఏదో వెనకాల వేసుకొస్తున్నట్టు, 18 సంవత్సరాలు తెలియదంటే ఒక క్రిమినల్ పార్టీ. అసలు సీదిరప్పల్ రాజు గారి కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక పేద యాదవ గొర్రెల కాపర్ని చంపేస్తే, అంటే ఉద్దేశపూర్వకం కాకపోయినా యాక్సిడెంటే చనిపోయాడు కదా. దానికి మత్స్యకారులను ప్రభుత్వం ఎలా వేధిస్తోందంటే సీదిరప్పలరాజు కొడుకుని చూడండి ఎట్లా అంటే దీని మత్స్యకారుల సామాజిక వర్గానికి మొత్తానికి ముడిపెట్టేశాడు. అదే కదా సార్, మరి అది అటు నుంచి యాదవ సామాజిక వర్గం మొత్తం వాట్ ఈస్ దిస్ జగన్ అంటే ఏం సమాధానం చెప్తాడు? ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు క్రిమినల్స్ కి, హంతకులకి కులం లేదని మేము చెప్పేది. అందుకే జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఒక క్రిమినల్ కి కులం లేదు. అది మర్డర్ చేసినోడు కావాలని చేశాడా కావాలని చేయలేదా అని పక్కన పెడితే అతనికి కులం ఎందుకు ఆపాదిస్తున్నారు? అవును, మీరు అన్నట్టు యాదవ సంఘాలన్నీ కలిసి మమ్మల్ని మీరు చంపేస్తారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరగబడితే, ఈ రోజున వాళ్ళు తిరగబడాలి, ప్రజల్లో తిరుగుబాటు రావాలి. ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టి క్రిమినల్స్ కి కులాలు అంటగట్టే వాళ్ళని చొక్కా పట్టుకుని ప్రజలు నిలదీస్తే అప్పుడు ఇలాంటి నాయకులు మరొక్కసారి ఒక గంజాయి ఓడుకో లేకపోతే ఓ మర్డర్ చేసినోడుకో వీడు పలానా కులం అని చెప్పడానికి వీళ్ళు భయపడతారు. ఈ రోజున డేటా అంతా డిలీట్ చేసేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోతున్నారు. డేటా ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఎందుకు బ్లాక్ చేస్తుంది, ఎందుకు డిలీట్ చేస్తారంటే కమ్యూనిటీ స్టాండర్డ్స్ని వైలేట్ చేసిన, లేకపోతే హేట్ స్పీచ్ని ప్రమోట్ చేసిన, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినా, బూతులు తిట్టినా, పిల్లలకు సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్ ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు డిలీట్ చేస్తారు. వాళ్ళే మాత్రమే డిలీట్ చేస్తారు. మంచిగా మాట్లాడిన వాళ్ళవి, బూతులు ఇరవగొట్టు భావజాలం ఉన్న వాళ్ళందరినీ ఒక చోట చేరి ఏరాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి కష్టమే. అది అది మనం ఏం చేయలేము దానికి. ఈ రోజున ఏ ప్రభుత్వం అయినా కూడా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ 1.0, 2.0 అని చెప్పి అప్డేటెడ్ వర్షన్స్ ఎప్పుడు వస్తాయి సార్? ఇప్పుడు NDA 1, NDA 2, NDA 3 అన్నారు. గతంలో UPA 1, UPA 2 అన్నారు. ఈ ప్రభుత్వం NDA 1లో మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ఇంత బడ్జెట్ కేటాయించాం, ఇన్ని రోడ్లు వేసాం అని చెప్పి చెప్పుకుంటారు. NDA 2లో దానికి మేము ఇంకా డబల్ చేస్తాము, బడ్జెట్ని పెంచుతాము, ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాం, ఈ లాలు పాస్ చేస్తాం, ఈ చట్టాలు తీసుకొస్తాం అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం పల్లె పండుగ 2.0 అంటుంది. పల్లె పండుగ ఫస్ట్ ఫేజ్లో 4,500 కోట్లు పెట్టి 1000 కిలోమీటర్ల CC రోడ్లు వేశారు, BT రోడ్లు వేశారు, గోకులాలు తయారు చేశారు, వాటర్ తొట్టెలు తయారు చేశారు పశువుల కోసం. పల్లె పండుగ 2.0లో బడ్జెట్ పెంచారు. 4,500 కోట్లలో 6,500 పైచిలు కోట్లయింది. CC రోడ్లు పెరిగినాయి, మ్యాజిక్ డ్రైన్స్ తీసుకొచ్చారు. ఇట్లా మనం చేసే కార్యక్రమాలు మన వర్షన్ అప్గ్రేడ్ అయ్యే కొద్దీ మనం ఏం చేస్తున్నాం, అభివృద్ధి ఎట్లా చేస్తాం, సంక్షేమం ఎట్లా చేస్తాం, ఇండస్ట్రీని ఎట్లా తీసుకొస్తాం, ఫేజ్ 1లో ఇది తీసుకొచ్చాం, ఫేజ్ 2లో ఇది తీసుకొస్తాం అని చెప్పి చెప్పాలి. కానీ ఫేజ్ 1లో మేము ఇన్ని మర్డర్లు చేసాం, జగన్ అన్న 1.0లో ఇన్ని ఈవిటీజింగ్ కేసులు మా మీద ఉన్నాయి, ఇన్ని దారి దోపిడీలు చేసాం, లేకపోతే ఇంతమంది మీద దాడి చేసాం, ఇంతమందిని రేప్ చేస్తామని బెదిరించాం, ఇంతమంది మీద మేము అసభ్యంగా సోషల్ మీడియాలో తిట్టాం, ఓకే 2.0లో దానికి మించి చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు సార్. అవును, ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అయినా కూడా ఈ ప్రభుత్వం కన్నా మేము మంచి చేస్తాం అంటే ఓట్లేస్తారు తప్ప, ఈ ప్రభుత్వానికి మించి మేము దాడులు చేస్తాం, లేకపోతే రప్పరప్ప నరుకుతాం, రప్పరప్ప కోసేస్తాం, రౌడీ షీటర్లు అదే నా ఇంట్రడక్షన్లో కూడా ఆ దౌర్జన్యము, ఆ అభివృద్ధిని అడ్డుకునే తత్వము, ఇటువంటి వాటిని మార్చుకోవాలి. 1.0కి 2.0కి ఆ విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఒక్క నిమిషము కిరణ్ గారు. ఉమేష్ గారు నమస్తే.